తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఒకే ఒక్కడు తన ఉద్యమాన్ని మావోయిజాన్ని ఇప్పుడు తన భుజ స్కంధాల మీద మోయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మధ్య భారతంలో ఒకే ఒక్కడిగా మిగిలిండు. 6 రాష్ట్రాలు డీకే సహా దండకారణ్యం సహా 6 రాష్ట్రాలకు సంబంధించి ఆ ఉద్యమానికి ఒకే ఒక సెంట్రల్ కమిటీలో ఉండేటువంటి నాయకుడిగా ఈ దేవ్జీ తిప్పిరి తిరుపతి ఉన్నాడు. ఎన్కౌంటర్లు, లొంగుబాటు ఈ అన్నిటితో మావోయిస్ట్ పార్టీ కుదేలవుతుంది. అట్లాగే మొత్తం కేంద్ర కమిటీ 22 సభ్యులకు ఉండాల్సినటువంటి కేంద్ర కమిటీ కేవలం 5గురికే పరిమితమైంది. కొంతమంది ఎన్కౌంటర్లో చనిపోయారు, కొంతమంది లొంగిపోయినటువంటి సన్నివేశాలు మనం చూసినాం. 3 తెలంగాణ, మొత్తం 5 మందిలో 3 తెలంగాణ వారు, 2 బీహార్, జార్ఖండ్. మొత్తం దేవ్జీ చేతుల్లోనే ఈ మావోయిస్టు పార్టీ భవిష్యత్ ఉందనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఆపరేషన్ ఖగార్లో భాగంగా వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీ రోజు రోజుకి బలహీనపడుతుంది. అట్లాగే ఎన్కౌంటర్లను పక్క పెడితే లొంగుబాట్లతో చాలా నష్టం జరిగింది. లొంగిపోయిన వారు పోలీసు బలగాలకు కొవ్వొట్టులుగా మారి అగ్రనేతల సమాచారాన్ని కూడా అందించి అగ్రనేతల చావులకు కూడా కారణమయ్యారు. ఇట్లా మావోయిస్టు పార్టీ ఒకవైపు లొంగుబాట్లు, ఒకవైపు ఎన్కౌంటర్లతో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. ఓవైపు ఎదురుకాల్పుల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు అలియాస్ నంబాల కేశవరావు, సిసి సభ్యుడు కట్ట రామచంద్రారెడ్డి, ఈ ఇద్దరితో పాటు చాలామంది, ఇంకా పిఎల్జిఏ నెంబర్ 1 బెటాలియన్కు అధిపతిగా ఉన్నటువంటి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి మడావి హిడ్మా, ఇట్లాంటి అగ్రనేతలందరూ కూడా ఎన్కౌంటర్లో చనిపోయారు. చనిపోవడం పార్టీకి తీవ్ర నష్టంగా వాటిల్లుతుంది. మరోవైపు సిసి సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, ఇంకొక సిసి సభ్యుడు వాసుదేవరావు, తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న, ఈ ఇద్దరు కూడా తమ అనుచరులతో సుమారు 200-300 మందితో వెఫెన్స్తో సహా ఈ ప్రభుత్వాల ముందు లొంగిపోయినటువంటి విషయం మనకందరికి తెలిసిందే. ఇట్లా ఈ క్రమంలోనే నిన్న మొన్న జరిగినటువంటి ఒడిశా సంబంధించినటువంటి ఒడిశా పార్టీ చీఫ్ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో తాజాగా జరిగినటువంటి ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు అలియాస్ ఉయికే గణేష్, ఈయన ప్రాణాలు కోల్పోయిండు ఒరిస్సాలో. మరి దీంతో ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి కేంద్ర కమిటీలో కేవలం 5గురు అంటే 5గురే మిగిలారు. వీరిలో ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, ఈ 3 తెలంగాణ వాళ్ళు కాగా మిసిర్ బెస్రా అలియాస్ సాగర్, పతిరామ్ మాంగి అలియాస్ అనల్దా బీహార్, జార్ఖండ్కు చెందిన వాళ్ళు. ఒకరు బీహార్కు, ఒకరు జార్ఖండ్కు, మిగతా 3 తెలంగాణకు. మొత్తం మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీలో 5 మందే మిగిలిర్రు. ఒకప్పుడు 20 మందికి పైగా 22 మందికి దగ్గరగా కేంద్ర కమిటీ సభ్యులతో, పొలిట్ బ్యూరో సభ్యులు 5గురితో పెద్ద నాయకత్వం కలిగి దళాలుగా, దళ కమాండర్లుగా పెద్ద ఎత్తున మావోయిస్టు పార్టీ ఉండేది. మరి ఇప్పుడు సమర్థవంతమైనటువంటి నాయకత్వం కలిగిన మావోయిస్టు పార్టీ నేడు 5గురు సభ్యులకే పరిమితమైంది. మరి 5గురు సభ్యుల మీద కూడా ఫుల్ ఫోకస్ చేస్తుంది ఈ కేంద్ర బలగాలు. ఈ పరిస్థితులలో దండకారణ్యం, ఏఓబి, సిఓబి, ఎంఎంసి, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి విప్లవోద్యమాన్ని నడిపించడానికి ప్రస్తుతం కేంద్ర కమిటీ సెంట్రల్ చీఫ్ కేంద్ర కమిటీ కార్యదర్శి అయినటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ మాత్రమే మిగిలిండు. ఈ 6 రాష్ట్రాలకు ఒకే ఒక్క నాయకుడు మిగిలారు. అయితే సోను, ఆశన్న ఈ ఇద్దరు లొంగుబాటు పందాను వ్యతిరేకిస్తూ మావోయిస్టు పార్టీకి నాయకుడిగా ఉన్న ఆయనపై కేంద్ర రాష్ట్ర బలగాలు పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టినాయి. విజయవాడలో అరెస్ట్ అయినటువంటి దేవ్జీ గార్డులు
అరెస్ట్ చేసిన నేపథ్యంలో దేవుజీ కూడా లొంగిపోతాడు, లేకపోతే ఎన్కౌంటర్లో చనిపోతాడు అనేటువంటిది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినాయి. అయితే దండకారణ్యంలోనే ఆయన సేఫ్గానే ఉన్నారు, దండకారణ్యంలోనే ఉన్నారు అని తదుపరి మావోయిస్ట్ పార్టీ ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. ఏదేమైనా మరి ఈ ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఆయన వయస్సు మీద పడింది, దేవుజీ ఒకడే కీలక నాయకుడిగా ఉన్నాడు. అట్లాగే రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ ఆయన కూడా ఏజ్ మీద పడింది. ఈ తరుణంలో మావోయిస్ట్ పార్టీ మరి రాబోయే కాలంలో ఎట్లా ముందుకు పోతుందో చూడాల్సిందే. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఒకే ఒక్కడు తన ఉద్యమాన్ని మావోయిజాన్ని ఇప్పుడు తన భుజ స్కంధాల మీద మోయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది.